రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. 70% మంది రైతులకు రుణమాఫీ కాలేదని, దీనికి ప్రభుత్వం నుండి సమాధానం లేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రుణమాఫీ 6 గ్యారంటీల చర్చను దారి మళ్లించేందుకు రాజు విగ్రహంపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులందరితో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాము పెట్టుకోవడం జరిగింది. అధికారులతో వాళ్ళ సూచన సలహాలు తీసుకొని తప్పని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన అభివృద్ధి, కొత్త స్కీమ్స్ కానీ కొత్త పథకాలు కానీ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వారి యొక్క సూచన సలహాలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్లో ఫీల్డ్ మీద తిరిగేది అధికారులు. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ నియోజకవర్గంలో అధికారులందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఒక డైనమిక్ కలెక్టర్ గారు, నిత్యం రివ్యూ చేస్తూ ప్రజలతో ఉన్నటువంటి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అధికారులు కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. చాలామంది ఈ జిల్లా మీద అవగాహన ఉన్నటువంటి అధికారులు కాబట్టి అందరూ కలిసిమెలిసి అలా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది, సూచన చేయడం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ వారిగా తర్వాత తప్పకుండా రివ్యూ చేస్తాను. ఆ రివ్యూకి వచ్చినప్పుడు మీ డిపార్ట్మెంట్ సంబంధించి మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వారు కూడా సూచించడం జరిగింది. తప్పకుండా నెక్స్ట్ రివ్యూలో ఇంకా ఒక ప్లాన్ ప్రకారం ఈ జిల్లాను అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు వస్తున్నాం. ఎందుకంటే అమలు చేస్తున్న గ్రామాల అభివృద్ధి కానీ నగరాల అభివృద్ధి కానీ పూర్తి స్థలం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. దానికి రాష్ట్ర కొన్ని సంక్షేమ పథకాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా అదేవిధంగా వివరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను, అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించినప్పుడే ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గతంలో అధికారులు రివ్యూకి వస్తే మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు, ఎంపీతో మాట్లాడితే ఇబ్బంది పడేవారు, ఎమ్మెల్యేతో మాట్లాడితే ఇబ్బంది పడేవారు. కాబట్టి అభివృద్ధి కుంటూ పడ్డది. కాబట్టి ఈసారి అందరం కలిసిమెలిసి ఉండని చెప్పి వాళ్ళు కూడా కసి ఉంది. కాబట్టి తప్పకుండా మేము అందరం కలిసిమెలిసి రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్ పార్లమెంట్లో తప్పకుండా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం.